వారు తెల్లని వస్త్రం ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటలను బట్టి గమనించినట్లయితే సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి అని. అంటే ఇక్కడ ఈ యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సంకల్పంలో ఎలాగుంది అనంటే, మధ్యస్థంగా కనపడేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సింహాసనం. ఆ సింహాసనానికి ఇరువైపులా చుట్టుప్రక్కల కూడా ఇంకా 24 సింహాసనాలు వేయబడి ఉన్నట్లు ఇక్కడ ఈయన చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను గారు ఆయన చూస్తూ సింహాసనములు ఉన్నాయని గమనించినటువంటి వాడై, ఆ సింహాసనాలలో ఏంది అని చూస్తే 24 మంది అక్కడ పెద్దలు ఉన్నారట. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. వారి తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చుండిరి అని ఈయన గమనించాడు. ఈ భక్తుడైనటువంటి మరి ప్రవక్త అయినటువంటి ఈ యొక్క యోహాను గారు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై, దేవుని యొక్క ప్రతిభా పాఠవాలను గమనిస్తున్నటువంటి ఈయన ఎంతో ఆత్మవశుడిగా ఉంచబడినటువంటి వాడై, ఒళ్ళు జల్దరించేటటువంటి రీతిలో ఆయన ప్రభావములను చూస్తూ, ఆయన గడగడలాడుతూ, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృపలను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అటువంటి ఆ స్థితిని బట్టి గమనించినట్లయితే ఆ సింహాసనాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళెవరు అనే విషయాన్ని మనం గమనిస్తే, అదే ప్రకటన గ్రంథకర్త ఆయన ఇంకా ముందు అధ్యాయంలో చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో, అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనములో ఆయన ఇంకొక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. 11వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి చాలమ్మా ఈ విషయాన్ని చూద్దాం. అంటే ఇక్కడ ఈ భక్తుడైనటువంటి ఈ యోహాను గారే ఇంకా మరి ఆయన చెబుతూ ఉన్నాడు, 24 సింహాసనాలు ఉన్నాయి, మధ్యస్థంగా ఉంచబడిన ఆయన ప్రతిభావంతమైనటువంటి ఆ సింహాసనము చుట్టూ ఇవన్నీ ఉన్నాయి, అందులో 24 పెద్దలు ఉన్నారు. ఇక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, ఈ పెద్దలందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు, మరియు వారు తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారు అని ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో విషయాలు మనం చూస్తే, ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 24 పెద్దలు కూడా ఈ మధ్యలో ఉంచబడినటువంటి సింహాసనాసీనుడయ్యున్నటువంటి ఆ దేవాతి దేవుని యొక్క ఆ సన్నిధిలో వాళ్ళంతా ఏం చేస్తున్నారట, ఇక్కడ వాళ్ళందరూ కూడా సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తున్నట్లు ఇక్కడ మనం గమనించగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను మనం గమనించినట్లయితే, ఈ ప్రకటన గ్రంథములో తాను చూస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు, ఆయన కనుపరిచేటటువంటి ప్రతిభ ప్రభావాలు అన్నింటిని కూడా మనము గమనించి దానిని గైకొనాల్సినటువంటి అవసరత మనకున్నది. ఇక్కడ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చున్నారు. అంతేకాదు, వాడు ఆయన సన్నిధానములో ఏ మాత్రము కూర్చున్నట్లే కనిపిస్తారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు దిగి ఆయన స్తుతిస్తూనే ఉన్నారు అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాలి. అంటే ఆయన స్తుతించేవారు ఎప్పుడు కూడా మనసులో మననం చేసుకుంటూ, ఆయన యొక్క వాక్యములను పఠిస్తూ ఆయనను ధ్యానించాల్సినటువంటి అవసరత మనలాంటి వాళ్ళకు కూడా ఉంచబడింది అనే విషయం ఇక్కడ మనకు ద్యోతకం అవుతుంది. అంటే అందులో మూర్తిమంతమై ఉన్నది. అటువంటి విషయాలను మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి అటువంటి ఆయనను మనం ఎంతగానో మరి పొందుకునేటానికి, ఆయన యొక్క ప్రభావాన్ని గ్రహించడానికి మనం ఎంతగానో ఆయన సన్నిధిలో ప్రణమిల్లే వారముగా, మన హృదయాలను ఆయన తట్టునకు త్రిప్పుకునే వారముగా ఉండాల్సిందిగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి గమనిస్తే మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి వాటిలో యాకోబు భక్తుడు అంటాడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలలో ఎలాగుండాలి,
యాకోబు భక్తుడు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ 24 పెద్దలు ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యాకోబు 1:12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఈ 24 పెద్దలు ఎట్లా వచ్చారు అని అంటే, అనేక శ్రమలను అనుభవించినటువంటి వారై, ఈ లోకమందు వాటన్నింటినీ సహించినటువంటి వారై, అనుభవించినటువంటి వారై, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో శ్రద్ధాసక్తులు కలిగినటువంటి వారై, ఏ మాత్రము కూడా లోకము వంక చూడక ఆయన యందే వారి మనసును లగ్నపరుచుకొని ఉన్నారు కాబట్టి వారి వస్త్రములు తెల్లపరుచుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇదే సార్దీస్ యొక్క సంఘములో వ్రాయబడినటువంటి తెలుసుకున్నటువంటి విషయాలు. సార్దీస్ సంఘములో మనం ఈ మాటలు మనం తెలుసుకున్నాం. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. వాళ్ళెవరు ఏంటి అనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం. 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్ల వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని చాలండి. ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ సార్దీసులో ఉన్న సంఘానికి అప్పుడు మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళట? చూడ్డానికి మాత్రం అబ్బో భలే భక్తిపరులండి వీళ్ళు అని అనుకునేటట్లు ఉన్నారట. కానీ దేవుని యొక్క ఆయన 7 ఆత్మలు కలిగినటువంటి ఆ దేవాతి దేవుడు ఏమని చెప్తున్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని నిర్ద్వంద్వంగా కఠినంగా చెప్పాడు ఆ మాట. అంటే చాలా మంది నేను చాలా విశ్వాసం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మాటలు గమనిస్తే జీవిస్తున్నావు, ఆ పేరే నీకుంది, ఏంటంటే విశ్వాసులం అని చెప్పుకునే పేరుంది, కానీ దానికి తగినటువంటి రీతిలో మనం ఉండడం లేదేమో అనే విషయాలను గమనిస్తే ఇక్కడ ఈ 4వ వచనములో ఇంతమందిలో జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ మృతుడమైనటువంటి సంఘమే అని సార్దీసుకి చెప్పబడినప్పుడు అందులో కూడా భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అదే 4వ వచనంలో ఇప్పుడు మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారట? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనకుండా సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అని అంటారు. అంటే ఇంతటి ప్రచండమైనటువంటి లోకములో ఎంతో మంది లోకములోనికి పడిపోతూ ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుని బ్రతికినటువంటి వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచినటువంటి వారు కొందరు ఉన్నారు. వారికి మాత్రమే ఈ తెల్లని వస్త్రాలు అందించబడతాయి. అటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవుని యొక్క సన్నిధానములో చుట్టుప్రక్కల నిలిచి ఆయన సన్నిధానములో బంగారు కిరీటాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు ఆయన సన్నిధానములో వంగి ఆయనకు ప్రణమిల్లేటటువంటి వాళ్ళ గుంపుల్లో వీళ్ళు ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ సంఘములో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా, లోక మాలిన్యం అంటకుండా నేను నిలబడుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలనాత్మక దృష్టితో మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత మనకందరికీ ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి రీతిలో మనము ఉండాలి అనే విషయం ఇక్కడ వ్రాయబడింది. ఇకపోతే 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనం ప్రకటన. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ విషయాన్ని గమనించినట్లయితే ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి అని ఇక్కడ వ్రాయబడింది. ఆ సింహాసనం అంటే వీళ్ళు చూస్తున్నటువంటి సింహాసనం చుట్టూరా రౌండప్ చేసి ఉంచబడిన 24 పెద్దలు ప్రతిసారి కూడా ఆయన సన్నిధానములో ప్రణమిల్లేటటువంటి వారు, ఎప్పటికప్పుడు వారు పూర్తిగా వంగి ఆయన దేవాతి దేవుని నామాన్ని స్తుతిస్తూ
ఉంచబడినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళ ఎలాగున్నాయంటే ఈ ఉరుములను బయలుదేరుతున్నవి ఎక్కడి నుంచి? ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ ఉరుపులు, మెరుపులు అంటే ఈయన ఎంతటి ప్రతిభావంతుడో మనం గమనిస్తాం. ఇందాక మనం చూసుకున్నాం. ఆయన యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ సింహాసనంలో నుండి ఇంద్రధనుస్సు వలె 7 రంగులు కలిగినటువంటి ఆ యొక్క ప్రజ్వలింపబడేటటువంటి వెలుగు ప్రసన్నమవుతోంది. మరి ఎంతగానో కనిపిస్తోంది, ప్రజ్వరిల్లుతోంది అనే విషయాలు తెలుసుకున్నటువంటి మనం ఇందులో మరి ఆ యొక్క బూరధ్వనిలో నుండి మరి అక్కడ బూరధ్వని వస్తూ ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. దీన్నే మరి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే ఆయన ఏ రీతిగా దాన్ని గైకొన్నాడో మనం గమనిస్తాం. నిర్గమకాండం, మళ్ళొకసారి వెనక్కి వెళదాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనములోని విషయాన్ని మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 20వ వచనాన్ని ఎవరైనా చదవండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సింహాసనం ఎటువంటిదో, ఎంత గొప్పదో, ఉరుములు మెరుపులతో నింపబడేటటువంటి, మనకు ఈ మధ్యలో వస్తున్నాయి ఉరుములు మెరుపులతోటి, ప్రచండమైనటువంటి ఈదురు గాలులతోటి వర్షాలు వస్తున్నాయి. కానీ ఇదేదో క్షణభంగురమైనటువంటిదే. కానీ అక్కడ ఆయన ఉన్నటువంటి సింహాసనములో నుండి ఎలా వస్తుందంటే ఎప్పుడూ కూడా ఇటువంటిదే. మరి ఉన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క కృపలు, ప్రతిభావంతమైనటువంటి ఆయన ప్రభావాలు ఎలా ఉన్నాయంటే బూరధ్వని ఒక ప్రక్క వినబడుతూనే ఉంటుంది. అందులో నుంచి ఇవన్నీ కూడా ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి అని అంటాడు. ఏంటి? పర్వత శిఖరం మీదకి రమ్మని పిలువగా మోషే ఎక్కిపోయాడు సీనాయి పర్వతం మీదకి. అక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రభావం, ఆయన యొక్క మాటలను పూర్తిగా గ్రహించినటువంటి వాడై ఆ మాటలను తీసుకొని క్రిందనున్నటువంటి తన ప్రజలు, తాను నడిపించేటటువంటి 6 లక్షల కాల్బలం అంతటికి కూడా దేవుని యొక్క మాటలను గైకొని ఆ మాటల ప్రకారంగా విని వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రవక్తగా ఎంచబడినటువంటి వాడు నాటి మోషే. అటువంటి రీతిలో ఆయన సన్నిధానములో నుండి ఇంతటి గొప్ప ప్రభావాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆ బూరధ్వని అక్కడ ఉన్నప్పుడు ఆయన సన్నిధానముల నుంచి బూరధ్వని ఒక ప్రక్క వినబడుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అటువంటి రీతిలో ఆయన యొక్క శక్తివంతమైనటువంటి సింహాసనం అక్కడ ఉంది. ఎప్పుడు కూడా ఉరుములు, మెరుపులు, ఇటువంటి ధ్వనులే వస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు 6వ వచనాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 'సరే నేను చదువుతాను. మరియు ఆ సింహాసనం స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహది, రెండో జీవి దూడ. చాలండి. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 6వ వచనంలో ఏముంది? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను అని ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటలను బట్టి గమనించినట్లయితే ఈ యొక్క 4 జీవులు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలాగున్నాయి? ఈ ప్రతిభావంతమైనటువంటి ఆ సింహాసనములో నుండి ఆ చుట్టుప్రక్కల వచ్చేటటువంటి ఆ జీవులు ఏ రకంగా ఉన్నాయి అనంటే, భక్తుడైనటువంటి యెహెజ్కేలు తాను వ్రాసినటువంటి గ్రంథములో దాని గురించి చక్కగా వ్రాశాడు. యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ తాను చెప్పినటువంటి మాటలను మనం చూద్దాం. 10-12వ వచనం. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను
వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములుండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే 4 జీవులు అని ఇక్కడ చెప్పబడినటువంటి ఆ మాటను కళ్ళారా చూచాడు భక్తుడైన యెహెజ్కేలు. ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా నువ్వు చక్కగా నిలబడు అని ఆయనతో చెప్పినట్లు మనం గమనించాం. అంటే ఇంత మనకు తెలుసది. చక్కగా నిలబడినటువంటి వాళ్ళకే, ఆయన వైపున చక్కగా నిలబడినటువంటి వారై తదేక దృష్టితో వారి హృదయాన్ని ఆయనపై నిలిపినటువంటి వారికే ఆయన అనుగ్రహించే దర్శనములు కనిపించబడుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గైకొంటాము. అదే మాట ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను, స్ఫటికము వంటి అని ఇక్కడ చెప్పాడు. ఈ మాటలను మనము చూసినప్పుడు ఈ యొక్క యెహెజ్కేలు ఈ 10:12 అంటాడు, ఈ ఏ తట్టు తిరుగును ఇక్కడ 4 వైపులా ఏకరీతిగా ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనపడాను. అంటే ఒక చక్రములో ఇంకొకటి ఉన్నదా అని అనిపించేటట్లు ఆ చక్రాలు ఉంటున్నాయి. అవి ఎంతగానో ముందుకు సాగిపోతూ ఉన్నాయి. 4 వైపులు జరుగుతూ ఉన్నట్లే ఇక్కడ కనపడినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఆ 4 జీవుల యొక్క ఉన్నతమైనటువంటి వాటి ప్రభావం అనే విషయాలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 6వ వచనములో ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను అని ఇక్కడ వ్రాయబడింది. అవి ముందు వెనుక అంటే వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. వెనకాల ఎవరైనా పిలిస్తే వెనక్కి తిరగాల్సిన పని లేదు. వెనుకనున్నటువంటి కన్నులు వెనుకకు చూస్తూ ఉంటాయి. అటువంటి ప్రతిభావంతమైనటువంటి జీవులు 4 ఉన్నాయి. అక్కడ దేవుని సమక్షములో ఆయన చుట్టూరా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి యెహెజ్కేలు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి 7వ వచనాన్ని గమనించినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనం ప్రకటన. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి కోడి వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటిది, మనిషిని ముఖం గలది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. చాలండి. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే 4 జీవులు ఉన్నాయి. మరి ఆ జీవులు ఎంతో ప్రతిభావంతములైనవి. వాటికి ముందు వెనుకలు కూడా కళ్ళున్నాయి. వెనుక తిరిగి చూడాల్సిన పని లేదు. అన్ని గ్రహించేటటువంటి ఆత్మలు కలిగినటువంటి జీవులు అవి. మరి వాటి యొక్క ప్రభావం ఎలా ఉన్నదంట అనే విషయాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు ఎలా ఉన్నాయటవా, ఈ మొదటిదేమో సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిదని ఇక్కడ 4 యొక్క జంతువులను గురించి ఇక్కడ చెప్పినట్లు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే వీటన్నిటిని క్షుణ్ణంగా ముందే ఈ భక్తుడైనటువంటి యెహెజ్కేలు గారు చూచాడు. దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మను కలిగినటువంటి వాడై ఆయన ముందుగానే చూచి ఆయన శక్తివంతమైన మాటలను లోకానికి వచ్చి వినిపింప చేశాడు. ఆ సంగతిని మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మనం తెలుసుకుంటాం. యెహెజ్కేలు 1:10. ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. దేవుని స్తోత్రం. ఇక్కడ ముందుగానే ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు చూచారు. ఆయన అనుభవాన్ని మరి ఎంతగానో లోకానికి తెలియచేశాడు. అటువంటి రీతిలో ఆయన ముందుగానే చూచినటువంటి వాడు. ఇక్కడ 4 జీవులు అని చెప్పినటువంటి రీతిలోనే ఈ 4 జీవుల్లో ఉంచబడినటువంటి ఏ రూపాలు ఉన్నాయో ఆ రూపాలు ముందుగానే ఈయన చూచాడు. ఈ లోకంలో జీవించుతున్నటువంటి మనం ఎప్పటి నుండో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ సేవలను అనుభవిస్తూ ఆయన అందించే ఆశీస్సులను అందుకోవడానికి వేగిరపడుతూ ప్రార్థనాపరమైన జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనం ఆయన ముఖ దర్శనాన్ని చూడడానికి ఆతృత పడేటటువంటి మనం ఎప్పుడైనా ఆయన్ని దర్శించగలుగుతున్నామా? ఆయన అనుగ్రహించే మాటలను వినగలుగుతున్నామా
అనే విషయాన్ని ఈనాడు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈ భక్తుడైనటువంటి ఈ యొక్క ఆ పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉంచబడినటువంటి ఆయనకొక్కడికే కాదు గాని భక్తుడైనటువంటి యెహెజ్కేలు కూడా ముందుగానే చూచినటువంటి వాడై అన్ని అధ్యాయాలు ఆయన వ్రాయగలిగాడు. అనేకులకు ఆయన్ను గూర్చినటువంటి విషయాలు ఆయన తెలియపరచగలిగాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఉండేటటువంటి ఆ 4 జీవులు ఎంత గొప్ప ప్రతిభావంతమైనయో మనము గమనించగలుగుతాం. మరి ఇప్పుడు 7వ వచనాన్ని మనం ఇది 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి ఇవన్నీ అని మనం చెప్పుకున్నాం. వీటన్నిటిని బట్టి మనం ఇప్పుడు 8వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రకటన గ్రంథంలో ఇది ఈ 4 జీవులలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన కళ్ళారా చూసినటువంటి దాన్ని మనము కూడా వినాలి అని మనతో కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన చూసినటువంటి 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయట. ఈ 4 జీవులు ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయంట. అవన్నింటిని కూడా ఈయన చూచాడు. ఈ రెక్కలు కలిగినటువంటి అవి ఎటువంటిదట? రెక్కల లోపటను కూడా కన్నులు ఉన్నాయట. బయటే కాదు, లోపల కూడా ఉన్నాయి కన్నులు. అటువంటి రీతిలో నిండి ఉన్నటువంటి ఆ జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. వాటి పనే ఇది, దేవుని స్తుతించడమే. దేవుని స్తుతించడమే ఆ దూతల యొక్క, ఆ జీవుల యొక్క పని. ఈనాడు మనం ఎవరినైనా పని కుదుర్చుకున్నామంటే ఈ గంటలో పలాని పని చేయాలంటారు, పని చూసుకొని వెళతారు. కానీ వీళ్ళదేంటో తెలుసా? దేవుని స్తుతించేటటువంటి ఆ దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మానకుండా, పగలు రాత్రులని తేడా లేకుండా ఏ మాత్రము రెస్ట్లెస్ గా వాళ్ళు దేవుని స్తుతించడమే వాటి పనిగా ఉంచబడినట్లు మనం గమనిస్తాం. దీని మాటని ఆ భక్తుడైనటువంటి ఆయన చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథములోనే మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయములో యెహెజ్కేలు గ్రంథం 10వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు ఇదే కదా చదువుకుంది. ఓకే, దేవుని స్తోత్రం. ఇక్కడ 6 రెక్కలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 6 రెక్కలు కలిగి దేవుని యొక్క సన్నిధానములో వాళ్ళు ఆయన స్తుతిస్తూ ఉన్నారని తెలుసుకున్నాం. ఈ భక్తుడు వీటన్నింటిని బట్టి గమనిస్తే మరొక మెట్టు ముందుకెళ్ళాడు. దేవుని యొక్క సన్నిధానములో ఉంచబడినటువంటి వాడుగా, దేవునినే ఎల్లప్పుడూ చూచేవాడుగా ఉంచబడినటువంటి భక్తుడైన యెషయా తాను వ్రాసినటువంటి గ్రంథములో 6వ అధ్యాయములో 2వ వచనములో ఈ మాటలు వ్రాసి ఉంచాడు. ఒక్కసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా చెరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఉండని దేవుని స్తోత్రం. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈయన చూచినటువంటి దర్శనం ఎప్పుడు కూడా దేవుని యందే లగ్నపరచబడినటువంటి హృదయాన్ని కలిగినటువంటి ప్రతిభావంతుడైనటువంటి భక్తాగ్రేసరుడు ఈ యెషయా దేవుని యొక్క ఆ సన్నిధానంలో ఉంచబడినటువంటి వాడుగా ఉంటూ ఆయన ఇంట్లో ఉన్నా లేకపోతే బయటెత్తున ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ ఆయన చుట్టుప్రక్కల ఉంచబడినటువంటి ఆ యొక్క సారూప్యతను గైకొన్నటువంటి వాడై ఉన్నప్పుడు తాను చూస్తే ఇక్కడ వ్రాయబడింది, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థనాపరమైన రీతిలో ఉండి మోకరిల్లి ఆయన వైపునకు చూస్తూ ఉంటే వాళ్ళంతా అక్కడ ఆ యొక్క దూతలు ఎట్లా ఉన్నారట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తూనే ఉన్నారట. ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకి రెస్ట్ లేదు. ఈ భక్తుడు కూడా ఆ దర్శనాన్ని చూడగలిగాడు.
మరి దేవుని బిడ్డలమైనటువంటి ప్రియ సహోదరులారా, మనం ఎలా ఉన్నాం, మన భక్తిత్వం ఎలాగుంది, ఏ రకమైనటువంటి రీతిలో ఆయన స్తుతించగలుగుతున్నాము. ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటే ఒళ్ళు గగ్గురు పొడిచేటటువంటి రీతిలో ఉంచబడినటువంటి విషయాలు. అందుకే ఈ మాటలను బట్టి చూస్తే అమ్మో భయకంపితమైనవి అని అనుకుంటాం కొందరం. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలు, బూరధ్వని వంటి లాంటి ఆ శక్తివంతమైనటువంటి స్వరాలు వినబడుతూ ఉన్నప్పుడు తట్టుకొనగలిగే ఆత్మీయమైన శక్తిని మనం పొందుకున్నటువంటి వారముగా కూడా ఎంచబడాలి అనే విషయాన్ని ఇక్కడ గమనించబడుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మనం ఆ రీతిగా ఉండాలి. ఇప్పుడు 9వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. 4వ అధ్యాయంలో టైం ఎక్కువైపోతుంది, కానీ ఇంకొక 5 నిమిషాలనే ముగిస్తాను. 2 వచనాలు ఉన్నాయి కాబట్టి. ఆ సింహాసనం ముందు ఆసీనుడైండి యుగయుగములు జీవించిన వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగుగాకని ఆ జీవులు కీర్తించుతుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు అని ఎదుట సాగిలపడి. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ వచనములో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును అని ఇక్కడ 4 జీవులు కూడా స్తుతిస్తూ ఉన్నట్లు ఇక్కడ చూచాం. ఇది ఏ రకంగా జరుగుతుంది అని అంటే దాని ప్రక్కనున్న అధ్యాయాన్ని చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన దానిని అప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు. దేవుని స్తోత్రం. ఇక్కడ దాని డీటెయిల్డ్ ఇచ్చాడు. అంటే వీళ్ళెప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని స్తుతిగానాలు చేస్తూ అక్కడ ఆయన సన్నిధానములో ప్రణమిల్లి ప్రార్థిస్తూ ఉన్నారు అని చెప్పినటువంటి ఆ మాటలు ఈ 5వ అధ్యాయంలో ఇదే మరి భక్తిపరుడు మరి యోహాను గారు ఏమని చెప్తున్నాడంటే ఈ పెద్దలు అంటే 24 పెద్దలలో నుండే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఆ యొక్క వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క శక్తివంతమైన ప్రభావాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నట్లు ఇక్కడ మనం గమనించగలుగుతాం. ఆ 4 జీవులు కూడా వాళ్ళు ఈ పెద్దలు అనేటువంటి వాళ్ళే. అందులో ఉంచబడినటువంటి వాళ్ళు, చుట్టుప్రక్కల ఉంచబడినటువంటి వాళ్ళందరూ ఈ యొక్క 24 పెద్దలు ఎంతగానో దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఈ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఎంతగానో మరి సువర్ణ పాత్రలు పట్టుకొని వాళ్ళు ఆయన స్తుతిస్తూ ఉన్నట్లు, ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవాతి దేవుడు శక్తివంతమైనటువంటి వాడు. ఎటువంటి వాడంటే గడిచినటువంటి కాలములోను రాబో కాలములోను ఉన్నటువంటి వాడు. అదే ఇక్కడ ఈ మాట చెప్పాడు అనమాట. ఏమని 9వ వచనములో యుగ యుగములు వీళ్ళు ఎంతగానో ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. ఈ రకంగా అంటే ఈ వీళ్ళందరూ కూడా ఆ 4 జీవులు ఎన్ని వారి అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, వీణలు, ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఆయన సన్నిధానములో మరి ప్రణమిల్లి ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఈ భూలోకమందు ఉండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా ఎంచబడినట్లు దేవుని యొక్క జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటే ఒక పాత్రగా మన ప్రార్థనలను అందులో పెడతారు. ఆ ప్రార్థనలు పట్టుకునే అక్కడ వాళ్ళు స్తుతి యాగాలు చేస్తూ ఉంటారు అనే విషయం ఇక్కడ ఈ ప్రకటన గ్రంథకర్త ఈ రకమైనటువంటి రీతిలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చివరిదిగా మనం చూసినట్లయితే 10, 11 వచనాలు మనం గమనించినట్లయితే సింహాసనమునందు ఆసీనుడైండు అని ఎదుట సాగిలపడి యుగయుగం జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి. సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే ఈ 24 పెద్దలు
మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళై ఆ దేవుని యొక్క ఉన్నతమైన పవిత్ర స్థానములో ఉరుముల వంటి శబ్దాలు బయటికి వస్తూ ఉన్నటువంటి అట్టి సమయంలో భయంకరమైన భయకంపితమైన ఒళ్ళు మరి గగురు పొడిచేటటువంటి రీతిలో ఉంచబడిన ఆ సన్నివేశాలు మరి గమనించుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగినటువంటి వారై దేవుని సన్నిధానములో వినమ్రులై 24 పెద్దలందరూ కూడా ఆయన సన్నిధానములో ఎంతో నమ్రతతో ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ రకంగా ఆయన సన్నిధానంలో ఉండగలుగుతున్నాం? చివరిగా ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనకారుడు చెప్తాడు తన స్వానుభవంలో 33వ కీర్తన 11, 12 వచనాలు చదువుకొని మనం దాని గురించి తెలుసుకొని ముగించుకుందాం. కీర్తనలు 33, 11, 12 వచనాలు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటలను గమనించినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఎప్పుడంటే ఎప్పుడు కూడా సదాకాలం ఉంటుంది. ఆయన ఏదైతే అనుకుంటాడో ఆ సదాకాలం ఉండేటటువంటి దాన్ని నిర్వర్తింప చేస్తూ ఉంటాడు. ఆయన సంకల్పములు తరతరములకు ఉంటాయి. ఆయన ఇప్పుడు చెప్తే ఎంత కాలమైనప్పటికీ కూడా అది జరిగి తీరుతుంది అనేటటువంటిది. వీటన్నింటిని బట్టి గమనించినట్లయితే మనం మొదటి నుంచి ప్రకటన గ్రంథాన్ని ఎంతో శ్రద్ధాశక్తితో భక్తితో మరి వీటిని గ్రహించను ఉద్దేశించినటువంటి వారమై ఉన్నట్లయితే ఆయన వైపునకు మళ్ళినటువంటి వారమై లోకము తట్టు చూడక ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములు అందుకొని ఉరుము వంటి బూరలు వంటి ఆ యొక్క శక్తివంతమైన ధ్వనులు మరి ఆయన సన్నిధానముల నుంచి వెలువడుతూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు వాటిని గైకొనాలా? ఎప్పుడు ఆయన స్వరాన్ని నేను వినాలా? ఆయన చిత్త ప్రకారం నేను ఎప్పుడు చెయ్యాలా ప్రభు అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఈ లోకములో మనము నిలిచి ఉండాలి అనేటటువంటిదే ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని దేవుడిగా ఎంచుకున్నటువంటి నీవు నేను మనమందరమును కూడా ధన్యులముగా ఎంచబడుతున్నాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఉంచబడిన వాక్యాన్ని మరి ఎంతగానో శ్రద్ధాశక్తితో భక్తితో వాటన్నిటిని గైకొనడానికి, అర్థవంతమైన రీతిలో గైకొనడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాపరమైనటువంటి రీతిలో ఉందాం. ఆయన అనుగ్రహించే కృపలను పొందుకుందాం. చివరిగా ఏమంటున్నాడు? మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడని చెప్పుచు తమ కిరీటములు నా సింహాసనం ఎదుట వేసిరి. అంటే వారికి ఉంచబడిన సువర్ణమయమైనటువంటి ఆ యొక్క బంగారు ఆ కిరీటాలన్నీ ఆయన పాద సన్నిధానములోనే వేసి నీవు మాత్రమే అర్హుడవు నాయన, నీవే శక్తిమంతుడవు తండ్రి అని ఆయన ఎదుట సాగిలపడి మరి ప్రార్థించినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళే ధన్యులు. ఈనాడు ఈ సన్నిధానములో ఇందులో మరి పాల్గొన్నటువంటి మీరు మేము మనమంతా కూడా ఎంతో ధన్య జీవనముగా పరిగణింపబడుతున్నాము. కాబట్టి అటువంటి ఆ దేవాతి దేవుని అత్యున్నతమైన కృప ఆశీస్సులు సమృద్ధిగా వినుచున్న మనకందరికీ, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి, మీకు మాకు మనకందరికి సమృద్ధిగా కలిగి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పబడిన వాక్యమును బట్టి మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒక్కరు ప్రేరేపింపబడిన వారు చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని త్వరగా ముగించుకుందాం. టైం అయిపోయింది. దయచేసి ప్రతిరోజు ఇలా కాదండి, ప్రతిరోజు 1 గంటన్నర వాక్యం జరుగుద్ది అనుకోకండి. దయచేసి ఈరోజు కొంచెం లేట్ అయింది. వాక్యం ప్రకటన గ్రంథం మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి అవి తెలుసుకోవాలంటే కొద్ది టైం పడుతుంది. కానీ రేపటి నుంచి కరెక్ట్ గా టైంకే ముగించుదాం. దయచేసి ఈ వాక్యాన్ని గురించి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. చేయండి, ఎవరైనా పర్వాలేదు, చేయండి, దయచేసి చేయండి. ప్రేయర్ క్లుప్తంగా చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహాదేవుడు, గొప్ప దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నైనా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహిమగల నామం బట్టి నీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
అయ్యా ఈ రోజు ధ్యానించినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తండ్రి. అయ్యా దాన్ని ఎంతో వివరముగా విశదీకరించినటువంటి నాయన అయ్యగారిని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి యోహాన్ భక్తుడైతే ప్రభా తలుపు తెరవబడి ఉండగా చూచినప్పుడు